మనం అనుకున్న భవిష్యత్తును మనమే కదా నిర్మించుకోవాలి. అయితే దానికి ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సంకల్పం. ఇది జస్ట్ ఏదో ఒక కోరిక కాదు, మనల్ని ముందుకు నడిపించే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అన్నమాట. సో ఈ విశ్లేషణలో ఈ సంకల్పం అనే పవర్తో మన ఫ్యూచర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఒక్క వాక్యం మొత్తం ఐడియాకు సెంటర్ పాయింట్. భవిష్యత్తు అంటే ఎప్పుడో రేపో ఎల్లుండో వచ్చేది కాదు. అది మనం ఇప్పుడే ఈ మూమెంట్లో వేసే స్టెప్తోనే మొదలవుతుంది. రేపటి గురించి టెన్షన్ పడుతూ ఈ రోజును వేస్ట్ చేయడం కాదు, ఈ క్షణాన్నే భవిష్యత్తుకు పునాదిగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సరే, మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఈ క్షణం యొక్క శక్తి. చాలాసార్లు ఏమవుతుందంటే గడిచిపోయిన పాత భయాలు, అనుమానాలు మనల్ని కట్టిపడేస్తాయి. వాటిని వదిలించుకుని ప్రెజెంట్లో ఒక చిన్న అడుగు ముందుకు వేయడం ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనమెప్పుడైనా గమనించామా, ప్రపంచాన్ని మార్చిన గొప్ప గొప్ప విషయాలుగాని, మన జీవితంలో వచ్చే పెద్ద మార్పులుగాని ఏవో భారీ ప్లాన్స్తో మొదలవ్వము. అవి మనసులో మెరిసే ఒకే ఒక్క చిన్న థాట్తో స్టార్ట్ అవుతాయి. అరే, ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించే ఆ ఒక్క ఆలోచనే ఒక పెద్ద జర్నీకి నాంది పలుకుతుంది. అయితే ఆ ఆలోచనను నిజం చెయ్యడానికి మనకు అతిపెద్ద అడ్డంకేంటి? నిన్నటి భయం. గతంలో ఫెయిల్ అయ్యామనో, నలుగురు ఏమనుకుంటారో అనే భయంతో చాలామంది ఫస్ట్ స్టెప్ వెయ్యలేరు. కాబట్టి ఆ భయాన్ని వదిలేయడమే మనం చెయ్యాల్సిన మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన పని. ఇక మన రెండో విభాగానికి వద్దాం. చిన్న చిన్న ప్రయత్నాలు ఎలా ఒక పెద్ద చరిత్రను క్రియేట్ చేస్తాయో చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న నీటి బుట్లు కలిస్తేనే కదా మహాసముద్రమయ్యేది. అచ్చమలాగే మనం రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మనకంటూ ఒక ఐడెంటిటీని, ఒక హిస్టరీని నిర్మిస్తాయి. మరి ఈ సంకల్పం అనే దారిలో ఎలా నడవాలి? ఇక్కడొక క్లియర్ 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, నిన్నటి భయాన్ని వదిలేయడం. నెక్స్ట్, పెద్ద పెద్ద గోల్స్ కోసం చిన్న చిన్న అడుగులతో ప్రయాణం స్టార్ట్ చేయడం. మూడోది, చాలా చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ను అలవాటు చేసుకోవడం. ఇక ఫైనల్గా, మనమీద మనకు పూర్తి నమ్మకాన్ని నింపుకోవడం. ఈ 4 కలిస్తేనే విజయం మన వైపు వస్తుంది. ఒక్కసారి ఈ అనాలజీ చూడండి. చిన్న చిన్న నీటి చుక్కలు, వాటిని విడివిడిగా చూస్తే పెద్దగా ఏ ప్రభావమూ ఉండదు. ఒక్కో చుక్క చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కానీ అవే కంటిన్యూస్గా ఒకచోట చేరితే అవే ఒక మహాసముద్రంగా మారిపోతాయి. ఇదే ఫార్ములా మన ప్రయత్నాలకు కూడా వర్తిస్తుంది. ఈరోజు చేసే ఒక చిన్న పని, చదివే ఒక పేజీ, నేర్చుకునే ఒక కొత్త స్కిల్, ఇవన్నీ చిన్నవే కావచ్చు, కానీ కన్సిస్టెంట్గా చేస్తే అవే ఒక పెద్ద మార్పుకు కారణమవుతాయి. సో అసలు పాయింట్ ఏంటంటే, చరిత్రను సృష్టించేది ఏదో ఒక్కరోజులో చేసే మ్యాజిక్ కాదు. ప్రతిరోజూ ఎవరికీ కనపడకుండా సైలెంట్గా చేసే ఆ చిన్న ప్రయత్నమే, ఆ కన్సిస్టెన్సీ, ఆ పట్టుదలే మన హిస్టరీని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మూడో విభాగానికి వచ్చాం, క్రమశిక్షణ. వేరేవాళ్లు మెచ్చుకున్నప్పుడు పనిచేయడం ఈజీనే, కానీ ఎవరూ చూడనప్పుడు మనకోసం మనం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తామనేదే మన నిజమైన బలాన్ని చూపిస్తుంది. ఈ మాటను కాస్త లోతుగా ఆలోచించాలి. విజయమంటే నలుగురి చపట్లు కాదు. ఎవ్వరూ గమనించినప్పుడు కూడా మన లక్ష్యం కోసం మనం పడే ఆ తపన, మనం పాటించే ఆ డిసిప్లిన్, అదే అసలైన విజయం. ఆ ఇంటర్నల్ కమిట్మెంట్ మనల్ని మిగతా వాళ్ల నుండి వేరు చేస్తుంది. క్రమశిక్షణకు తోడుగా ఉండాల్సిన మరో పవర్ఫుల్ విషయమేంటంటే బలమైన నమ్మకం. మన ఎబిలిటీ మీద, మనం ఎంచుకున్న దారి మీద మనకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ముందుకు వెళ్లే దారి చాలా క్లియర్గా ఒక లైట్లా కనిపిస్తుంది. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక ఫైనల్గా అన్నిటికన్నా కీలకమైన విభాగానికి వచ్చేశాం, సంకల్పం. ఇది జస్ట్ ఒక వర్డ్ కాదు, మన ఫ్యూచర్ని డిజైన్ చేసే ఒక సాలిడ్ డెసిషన్. దీని అసలు మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు సంకల్పం అంటే ఏంటి? నేనిది చేస్తాను అని పైపైన అనుకోవడం కాదు. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎంత టైం పట్టినా సరే, అనుకున్నది అయ్యేంతవరకు వెనక్కి తగ్గేదు లేదు అని మనస్ఫూర్తిగా తీసుకునే ఒక స్ట్రాంగ్ డెసిషన్. అది మన యాక్షన్స్ని డ్రైవ్ చేసే ఒక ఇంటర్నల్ ఫోర్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. సంకల్పం అనేది ఏదో న్యూ ఇయర్ రెజల్యూషన్ లాంటిది కాదు. ఒక్కరోజుండి రెండో రోజు మర్చిపోయేది కాదు. ఇది ప్రతిరోజు, ప్రతి క్షణం మనం కాన్షియస్గా తీసుకునే నిర్ణయం. ఇదొక లైఫ్ స్టైల్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఈ ఒక్క వాక్యంలో కలిసిపోతాయి. మనలో ఉన్న బలమైన సంకల్పం, అది మనల్ని డిసిప్లిన్గా ఉంచుతుంది, నమ్మకాన్నిస్తుంది, భయాల్ని పోగొడుతుంది, ఇంకా ప్రతిరోజూ ఒక చిన్న అడుగు ముందుకు వేసేలా ఎంకరేజ్ చేస్తుంది. ఈ రోజు మనం వేసే ఆ చిన్న అడుగే మనం కలలుగన్న భవిష్యత్తుకు ఫౌండేషన్ అవుతుంది. సో ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి మనం వెయ్యాల్సిన ఆ మొదటి అడుగు ఏమిటి? దాన్ని గుర్తించి ఆ అడుగును ఇప్పుడే, ఈ క్షణమే వెయ్యడమే అసలైన సంకల్పం. మరి ఆ మొదటి అడుగు ఏది?